ఈ ఆలయం శాస్త్ర నియమాలను సవాలు చేస్తుంది. ఛానల్కి స్వాగతం. ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం. గాలి ఒకవైపులో వీస్తే జెండా మరోవైపులో ఎగిరితే? ఇది కథ కాదు. ఇది ఒడిశాలో ఉన్న పూరి జగన్నాథ ఆలయం నిజం. ఈ ఆలయంపై ఉన్న జెండా ప్రతిరోజు గాలి వీసే వైపుకు విరుద్ధంగా ఎగురుతుంది. శాస్త్రం కారణం వెతుకుతుంది, భక్తి మాత్రం మౌనంగా నమస్కరిస్తుంది. ఆకాశాన్ని చూశారా? ఈ ఆలయం మీదుగా పక్షులు ఎగరవు, విమానాలు కూడా కనిపించవు. ఎందుకని ఎవ్వరికీ తెలియదు. ఆలయం బయట నిల్చుంటే సముద్రపు అలల శబ్దం గట్టిగా వినిపిస్తుంది. కాని లోపల అడుగు పెట్టగానే ఆ శబ్దం ఒక్కసారిగా మాయమైపోతుంది. ఇది ఎలా సాధ్యం? ఇప్పుడు వంటశాలకు వెళదాం. ఇక్కడ ప్రతిరోజు లక్షలాది భక్తులకు అన్నం వండుతారు. అయినా మహాప్రసాదం ఎప్పుడూ వృధా కాదు. మట్టి కుండలను ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కాని ఆశ్చర్యం ఏమిటంటే పై కుండ ముందుగా ఉడుకుతుంది. శాస్త్రం అసాధ్యం అంటుంది. జగన్నాథుడు మాత్రం చిరునవ్వు నవ్వుతాడు. ఎందుకంటే ఇది సాధారణ దేవాలయం కాదు. ఇక్కడ దేవుడు తింటాడు, విశ్రాంతి తీసుకుంటాడు, అనారోగ్యం పడతాడు, మనలాగే జీవిస్తాడు. అందుకే ఆయన పేరు జగన్నాథుడు, అంటే సమస్త జగత్తుకి నాథుడు. శాస్త్రం ప్రశ్నలు అడుగుతుంది, భక్తి మాత్రం తల వంచుతుంది. జై జగన్నాథ్.